డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలలు హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మీడియాను అనుమతించకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఆర్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటెపల్లి నరేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన విద్యార్థి ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలలు హాస్టల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మీడియా పరిశీలన చేయడం వల్లే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. అలాంటి పాఠశాలలు హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మీడియా వెళ్లకుండా ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ముందుగా అందరికీ నమస్తే. నా పేరు కంటేపల్లి నరేంద్ర, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ, కేంద్రం అమలాపురం. ఈ రోజు కలెక్టరేట్ నందు ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే బీసీ ఎస్సీ హాస్టల్స్ లోకి మీడియా ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు ఎవరు కూడా ప్రవేశించకూడదని చెప్పి ఒక జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే హాస్టల్స్ లో ఉన్నటువంటి వార్డెన్స్ కావచ్చు, డీడీలు కావచ్చు, ఎవరు కూడా తనిఖీ చేసినటువంటి దాఖలు లేవు. హాస్టల్స్ లో ఈ రోజుకి కూడా కులిపోయిన కూరగాయలతో కూరలు చేసి పెట్టే దాఖలు ఉన్నాయి. అవి ఎవరు కనిపెడతారంటే విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులతో స్నేహపూర్వకంగా ఉంటారు కాబట్టి ఈ హాస్టల్ ఈ సంస్థ చెప్పడం కారణంగా ఆ విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి తనిఖీలు చేస్తారని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుట్టు భాగవతాలు ఉన్నాయో, ఏదైతే ఆ చేసేటువంటి భాగవతాలన్నీ బయటకు వస్తాయి, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెడపేరు వస్తుందని చెప్పి దాన్ని కమిషన్ జరిగింది. దీన్ని వెంటనే ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ జీవో ఎత్తియకుండా ఉంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం ఉంటుంది. ఈ రోజుకి కూడా బీసీ ఎస్సీలపై ఉన్నటువంటి ఏదైతే మంత్రులు ఉన్నారో ఒక హాస్టల్కి వెళ్ళి కూడా తనిఖీ చేసిన దాఖలు లేవు. మీరు మళ్ళీ జీవోలు విడుదల చేసి ఏ హాస్టల్లోకి వెళ్ళకూడదని చెప్తే మొన్న కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో అర్ధరాత్రి ఒక వార్డును ఒక పాపని గెంటడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులు వెళ్తున్నారు కాబట్టి కాస్తో కోస్తో భయపడి వార్డెన్స్ వండి పెడుతున్నారు. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో వాళ్ళకి అన్ని కూడా అంచివేసుకొని విద్యార్థుల మీద కక్ష పెట్టుకొని మరి ఏం వండకుండా నీళ్ళ సాంబారు, అదేవిధంగా నీళ్ళ రసం, అదేవిధంగా కోడిగుడ్లు కూడా కొన్ని హాస్టల్స్ లో ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి విద్యార్థి సంఘ నాయకులు ఏదైతే ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా అడిగే హక్కు ఉంటుంది. ఆ హక్కును మీరు తొక్కేయాలని చూస్తే మటుకు ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే జీవో రిలీజ్ చేశారో ఆ యొక్క సెక్రటరీలు కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన బీసీ ఎస్ఎల్ పర్సన్ వాళ్ళందరూ కూడా జీవోని తక్షణమే వెనక్కి తీసుకొని మీడియా ప్రతినిధులను అదేవిధంగా విద్యాసంఘ నాయకులను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం ఉంటుంది. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎల్పై ఉన్నటువంటి మంత్రులు ఎవరుతున్నా వాళ్ళు కూడా ముట్టడిస్తాం. తీవ్ర స్థాయిలో పరిగణ తీసుకున్నాం కాబట్టి మరీ ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే క్యాన్సిల్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.